ఫస్ట్ పాయింట్ కమ్యూనికేషన్ తగ్గిపోవడం. ఏం తగ్గుతుంది కమ్యూనికేషన్ తగ్గిపోవడం అంటే గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఆఫీస్‌కి మార్నింగ్ ఎళ్ళిన తర్వాత కనీసం రోజుకు 3, 4 సార్లు ఫోన్‌కి రిప్లై ఇచ్చినటువంటి అదే పర్సను అట్‌లీస్ట్ ఈరోజు ఫోన్ చేస్తే మెసేజ్‌కి కూడా రిప్లై ఇవ్వడు. సరే అడపాదడపా 4, 5 సార్లు చేసిన తర్వాత ఒకసారి ఫోన్ మెసేజ్ లిఫ్ట్ చేసినా, మెసేజ్‌కి రిప్లై ఇచ్చినా అందులో ఒక ఆప్యాయత ఉండదు. ఒక ప్రేమ ఉండదు. ఒకవేళ ఫోన్ రిప్లై చేసి మాట్లాడినా సరే, ఆయన మాట్లాడే మాటలు చాలా బిజీగా ఉన్నాను వల్ల పెట్టేసేయి. నేను ఆఫీస్‌లో చాలా వర్క్‌లో ఉన్నాను. ఆ పెలసరి మాటలుంటాయి చూసారా? అది డెఫినిట్‌గా అర్థమవుతుంది. ఈయన సంథింగ్ ఫిషింగ్ ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడో. ఫస్ట్ సిగ్నల్ మనకొచ్చేది కమ్యూనికేషన్ ప్రాపర్‌గా లేకపోవడం. వర్క్ బిజీ అనుకోవచ్చు కదా జర. అది జనరల్ కండిషన్స్‌లో ఉంటుంది నాగరాజు గారు. వర్క్ బిజీ ఉంటుంది. ఏదైనా బాస్ పిలిచినప్పుడో, లేకపోతే తన హెచ్ఆర్‌లతో ఏదో మాట్లాడుకున్నప్పుడు బిజీగా ఉంటుంది. మీరన్న పాయింట్ కరెక్టే. కానీ ఇక్కడ మాట్లాడే మాట కమ్యూనికేషన్ నేను చెప్తున్నాను కదా! కమ్యూనికేషను కొద్దిగా బిజీగా ఉన్నాను. మా బాస్ పిలుస్తున్నాడు. మళ్ళీ నేనొచ్చాక నీతో మాట్లాడతాను. ఈ మాటకు ఒక అర్ ఒక 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 వెర్షన్ వస్తుంది. బిజీగా ఉన్నాను పెట్టేయ్ మళ్ళీ నేను మాట్లాడతాను. సార్ 2 వర్డ్స్ అవే. 2 పదాలు ఒకటే. కానీ ప్రొనౌన్సియేషన్ చేసే విధానం, అవతల వరకు మనం ఇచ్చే రెస్పెక్ట్‌లో విధానం, తను గౌరవంగా ఉన్నాడా? లేకపోతే ప్రేమగా ఉన్నాడా? లేదా? బిజీగా ఉన్నాను పెట్టేయ్ ఫోను. ఇది అదే కదా పదాలు నాగరాజు గారు. పదాలు అవే కదా! బట్ ప్రొనౌన్సియేషన్ మారిపోయిందిగా. ఇది దానికి మార్పు ఉంటుంది మీరు చెప్పే వాటికి.